ఫ్రెండ్స్, పులిహార ఎలా చేసుకోవాలో మనము గుళ్ళో నైవేద్యానికి మన భద్రాచలం రామాలయంలో గుళ్ళో ఎలా చేస్తారో పులిహార ఈ రకంగా ఇవాళ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు దయచేసి ఈ రకంగా చేసుకోండి. మా వీడియో మొత్తం చూడండి, స్క్రిప్ట్ చేయకుండా లైక్ చేయండి ప్లీజ్. మాకు వాచ్ అవర్ కంప్లీట్ కాలేదు. ఇదిగోండి పల్లీలు వేయించుతున్నాను, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరేపాకు, తాలింపు గింజలు ఆల్రెడీ జీలకర్ర అవన్నీ తీసుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు, శనగలు, తర్వాత వచ్చేసి కరేపాకు, చింతపండు ఆల్రెడీ నానబెట్టేశానండి. తర్వాత దీంట్లో మనము ఇది పులిహోరలు వేయడానికి చాలా ఒక ప్రత్యేకమైన మసాలా కూడా ఉంటుందండి. ఏం మసాలా అంటే అది ఆల్రెడీ ధనియాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి 4 కట్టి మిక్సీ పట్టాలండి. 4 కలిపి మిక్సీ పట్టాలండి. ఆ మిక్సీ పట్టిన తర్వాత మనము ఈ పులిహోరలో మనకి మసులుతా ఉంటుంది కదా, అందులో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన గుళ్ళో చేసినట్టే ఉంటుందండి. మన భద్రాచలం రామాలయంలో ఈ విధంగానే చేస్తారనమాట. సేమ్ అలాగనే ఉంటుందన్నమాట. చూస్తూ ఉండండి ఎలా చేస్తానో. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి. మా మొత్తం అయితే చూడండి. మా పులిహోర ఎలా ఉందో ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేసుకొని. వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు, దయచేసి మా వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. పులిహోరలో చింతపండు నానబెట్టుకోవాలండి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పుల్లగా ఉంటుంది కదండి బెల్లము, అదే మన చింతపండు పుల్లగా ఉంటుంది కదా, కొంచెం బెల్లం కూడా వేస్తే అనమాట చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ రకంగానే చేస్తాను పులిహోర ఎప్పుడైనా. ఇదిగోండి ఇట్లా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. మసాలా ఒకసారి అక్కడ ప్రిపేర్ చేస్తున్నామండి, రోకల్లో దంచుతున్నాము. చూడండి ఒకసారి మసాలా కూడా ఎలా దంచుకోవాలో. చింతపండు రసము ఇలా వేసేసుకున్నాము. ఇలా చూడండి, ఇలా చింతపండు రసం వేసుకోవాలండి. పులిహోరలో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ బెల్లం పడేయాలి. ఇలా ఇంకొంచెం వాటర్ బాగా చిక్కగా రాత్రే నానబెట్టాను నేనైతే చింతపండు. చూసారా? వీడియోని గ్యాప్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కదా ఉజన్. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవాలన్నమాట. పులిహోర టేస్ట్గా ఇప్పుడు మనం చింతపండు రసం వేసాం కదా, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. సాల్ట్ కూడా ఇప్పుడు బాగా ఇది మసిలిన తర్వాత మనం ఆ మసాలా వేయాలన్నమాట. మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఇదిగోండి పరవన్నం కూడా ఈ రకంగా చేసుకోవచ్చండి. ఇగో చూడండి పరవన్నం అవుతుంది. ఇటు ఇదిగోండి పరవన్నం చాలా టేస్టీగా ఉంటుందండి పరవన్నము. ఇదిగోండి ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి అన్నీ కలిపి అనమాట మనం 5 రకాలు కలిపి దీంట్లో వేసాము. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు. మనకి గ్యాస్ ట్రబుల్ కూడా రాదనమాట, ఓమ వేసుకోకూడదు. ఇవి 5 రకాలు ఇట్లా వేసేసుకొని ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని పులిహోర చేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్ చిక్కగా రావాలండి. ఫస్ట్ ఇది మనకి చిక్కగా వస్తేనే బాగుంటుంది. ఇలా అప్పుడే మనం అన్నం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట పులిహోర అన్నం. ఇలా వచ్చిన తర్వాతనే కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం అయితే అయింది కదా, ఇలా కలుపుకోవాలన్నమాట పులిహోర అన్నం. గట్టిగా మొత్తం అన్నం అంతా కూరతో కాదురా, ఇది మనం తయారు చేసిన ఉంటుంది కదా దాంతోనే కలవాలి. పూజ చేయట్లేదు. పులిహోర అన్నం ఈ విధంగా కలుపుకోవాలండి. పులిహోర అన్నం అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఎవరు లక్ష్మీ వ్రతం కదండి, అందరికి ప్రసాదం పెట్టాలని ఎక్కువ పులిహోర చేశారనమాట. ముగ్గురికి